చాలా ఇంపార్టెంట్ మామ. వైల్ లూప్, డూ వైల్ లూప్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం. ఏ లూప్ ఎక్కడ వాడాలో కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తా. దీని తర్వాత మీరు ఈ టాపిక్ ని అస్సలు మర్చిపోరు. ఫస్ట్ వైల్ లూప్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ గాడిని అరే మామ వెళ్ళి పుషప్స్ తీయరా అంటే వాడు వెళ్ళి పుషప్స్ తీయడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ పుషప్ తీస్తాడు, సెకండ్ పుషప్ తీస్తాడు, థర్డ్ పుషప్ తీస్తాడు. అలా వాడికి ఎన్ని వీలైతే అన్ని పుషప్స్ తీస్తాడు. అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ రిపీట్ అవుతుంది, అంటే ఇక్కడ ఒక లూప్ రన్ అవుతుంది. బట్ ఎన్నిసార్లు రన్ అవుతుందని మాత్రం మనకు తెలియదు. ఒక కండిషన్ మీట్ అయ్యే వరకు ఆ లూప్ రన్ అవుతుంది. ఎన్నిసార్లు లూప్ ని రన్ చేయాలో తెలియదు, బట్ ఒక కండిషన్ ట్రూ ఉన్నంత వరకు మాత్రం లూప్ ని రన్ చేయాలి. ఇలాంటి టైంలో మనం వైల్ లూప్ ని యూజ్ చేస్తాం. దీని సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. వైల్ అని రాసి ఈ బ్రాకెట్స్ లో మనం కండిషన్ ఇస్తాం, అండ్ ఈ కండిషన్ ట్రూ ఉన్నంత వరకు ఈ కోడ్ అనేది అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతా పోతుంది. దీని ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం, మీకు క్లియర్ గా అర్థమైంది. లైక్ ఇక్కడ ఒక ఇంటిజర్ వేరియబుల్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కండిషన్ i లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. ఐలో ఉన్న వాల్యూ 10 కంటే లెస్ లేదా ఈక్వల్ ఉన్నంత వరకు ఈ కండిషన్ ట్రూ ఉంటుంది. ఒకవేళ ఐలో ఉన్న వాల్యూ 10 కంటే ఎక్కువ అయింది అనుకోండి, లైక్ 11 ఉంది అనుకోండి, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది అండ్ ఈ లూప్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు కండిషన్ ట్రూనే ఉంది కదా, ఐలో 1 ఉంది కదా, అంటే 10 కంటే లెస్ ఉంది కదా, సో కండిషన్ ట్రూ ఉంది. సో ఇప్పుడు ఈ వైల్ లూప్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ప్రింట్ ఎఫ్ ఐలో ఏం వాల్యూ ఉంది, 1 ఉంది. సో ఇక్కడ 1 ప్రింట్ అయింది. అలాగే 10 దాకా ప్రింట్ అవుతుంది. 10 దాకా ప్రింట్ అయ్యాక ఇక్కడ 11 అయిన తర్వాత లెవెల్ అనేది 10 కంటే గ్రేటర్ కాబట్టి ఇక్కడ లూప్ లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయ్యి ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, 11 ప్రింట్ అవ్వదు. ఇప్పుడు మనం డూ వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. ఫర్ లూప్ లో అయినా వైల్ లూప్ లో అయినా ఫస్ట్ మనం ఒక కండిషన్ ని చెక్ చేసాం. ఆ కండిషన్ కనుక ట్రూ ఉంటే ఆ లూప్ లో ఉన్న కోడ్ అనేది రన్ అయింది. బట్ డూ వైల్ లూప్ అలా కాదు. డూ వైల్ లూప్ లో ఫస్ట్ ఒకసారి ఆ కోడ్ రన్ అయ్యిద్ది అండ్ దాని తర్వాత కండిషన్ చెక్ అయ్యిద్ది. ఆ కండిషన్ కనుక ట్రూ ఉంటే మళ్ళీ ఆ కోడ్ రన్ అయ్యిద్ది. ఒకవేళ ఫాల్స్ ఉంటే అక్కడితో ఆగిపోద్ది. కానీ ఒక్కసారి మాత్రం కోడ్ అయితే రన్ అయ్యిద్ది. దీని సింటాక్స్ చూద్దాం. డూ వైల్ లూప్ సింటాక్స్ ఇలా ఉంటుంది. డూ అని పెట్టి కర్లీ బ్రేసెస్ లో మనం కోడ్ రాస్తాం. ఇది ఫస్ట్ ప్రింట్ అయ్యిద్ది, ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అండ్ దాని తర్వాత ఈ వైల్ లో ఉన్న కండిషన్ అయితే చెక్ అయ్యిద్ది. ఇప్పుడు దీన్ని ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం, మీకు క్లియర్ గా అర్థమైంది. ఇక్కడ i ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను, అంటే ఐలో 1 ని స్టోర్ చేశాను అండ్ దాని తర్వాత ఇక్కడ డూ అని పెట్టి ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేశాను. అంటే ఇక్కడ కండిషన్ చెక్ అవ్వకుండానే ఫస్ట్ ఐలో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది అండ్ దాని తర్వాత ఇక్కడ i ప్లస్ ప్లస్ అయింది. ఐలో 1 ఉంది కాబట్టి ఇప్పుడు i వాల్యూ 2 అయింది. ఇప్పుడు 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ఉందా లేదా అని చెక్ అయింది. సో ఉంది కాబట్టి కండిషన్ ట్రూ, మళ్ళీ 2 ప్రింట్ అయింది. మళ్ళీ i ప్లస్ ప్లస్ అయ్యి 3 ప్రింట్ అవుతుంది. మళ్ళీ తర్వాత 4 ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది. అలా 10 దాకా ప్రింట్ అయ్యాక 10 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ఉందా లేదా అని చెక్ అయ్యి 10 ప్రింట్ అయింది. మళ్ళీ ఇక్కడ 10 ప్లస్ ప్లస్ అయ్యి ఎప్పుడైతే 11 అవుతుందో ఇక్కడ 11 లెస్ కాదు, ఈక్వల్స్ టు 10 కాదు. సో కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి 11 ప్రింట్ అవ్వదు. ఇక్కడ నుండి లూప్ లో నుండి బయటకు వచ్చేస్తుంది, మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది. సో మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాను, రైట్ ప్రోగ్రామ్ టు ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 20. సో ఇక్కడ మీరు వైల్ లూప్ తో ఒకసారి రాసి చూడండి అండ్ నెక్స్ట్ డూ వైల్ లూప్ తో ఒకసారి రాసి చూడండి, మీకు ప్రాక్టీస్ అయింది. అండ్ చేశాక డన్ అని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఫర్ మోర్ వీడియోస్ మన పేజ్ ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి.